హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి కోరుతున్నారండి. కనీసం 3 నెలల పాటు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి కోరుతున్నారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి నిరుద్యోగ జేఏసీ కోరడం అయితే జరుగుతోంది. ఇక గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలై 28వ తారీఖున నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చాలా తక్కువ సమయం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. కాబట్టి కనీసం 3 నెలల పాటు వాయిదా వేయాలనేసి నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే కోరుతున్నారండి. ఎన్నికలు వచ్చిన సందర్భంలో చాలామంది ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక ప్రిపరేషన్కి తక్కువ సమయం ఉంది. కనీసం 3 నెలల పాటు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి కూడా కోరడం అయితే జరుగుతుంది. ఇక ఈ వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో అయితే వచ్చింది. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష మెయిన్స్ పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రయోజనం కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని, ఈ నేపథ్యంలో వాయిదా వేయాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే పత్రికా ముఖ్యంగా రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మెయిన్స్ పరీక్ష రాస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా మెయిన్స్ పరీక్షను కనీసం 2-3 నెలల పాటు అయినా వాయిదా వేయాలనేసి కోరడం అయితే జరుగుతుందన్నమాట. మెయిన్స్ పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ సమయం కేటాయించారని, కనీసం 3 నెలల పాటు ఈ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలనేసి కూడా కోరుతున్నారు. ఫ్రెండ్స్గా మెయిన్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ఏపీపీఎస్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.